వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనం వీడియోలో క్షేత్రమితిలో ముఖ్యమైనటువంటి భాగమైనటువంటి గోళం అనేటువంటి దాని గురించి మనము ఈరోజు చెప్పుకుందాం. మరి ముందుగా గోళం ఇక్కడ మనకి ఈ విధంగా ఉండేటువంటి ఆకారాన్ని గోళం అని అంటారు. ఇక్కడ మనకు గోళం యొక్క వ్యాసార్థం r అనుకుంటే మనము గోళం యొక్క వ్యాసార్థం r అనుకున్నట్లయితే గోళం యొక్క వైశాల్యం అదేవిధంగా ఘనపరిమాణం చూద్దాం. ఇక్కడ మనము మరి గోళం ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇది 3D వస్తువు అనమాట. ఇక్కడ మనకు ఉన్నటువంటిది కేంద్రం నుండి ఈ పరిధి వరకు ఉండే దూరాన్ని వ్యాసార్థం అని అంటారనమాట. దీన్ని మనం ఆర్తో సూచిస్తాము. ఆ యొక్క గోళం వ్యాసార్థాన్ని ఆరుగా తీసుకుంటే మనము గోళం యొక్క వక్రతల వైశాల్యము, ఉపరితల వైశాల్యము, తర్వాత సంపూర్ణతల వైశాల్యము ఈ మూడు కూడా సమానం అనమాట. గోళం యొక్క వక్రతల వైశాల్యము, ఉపరితల వైశాల్యము, అదేవిధంగా సంపూర్ణతల వైశాల్యము ఈ మూడు కూడా 4πr² సమానం అవుతాయి. 4πr² చదరపు యూనిట్లుగా రాస్తారనమాట. అదేవిధంగా మరి గోళం యొక్క ఘనపరిమాణము ఫార్ములా 4/3πr³ ఘనపు యూనిట్లు. ఇక్కడ మరి r అంటే ఏంటి, ఇక్కడ మనం యూనిట్లు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఘనపు యూనిట్లుగా రాస్తామన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం సెంటీమీటర్లను తీసుకుంటే 4/3πr³ ఘనపు సెంటీమీటర్లని, అదేవిధంగా ఇక్కడ కూడా చదరపు యూనిట్లు కాకుండా చదరపు సెంటీమీటర్లుగా రాస్తామన్నమాట. గుర్తుపెట్టుకోవాలా. గోళం యొక్క వక్రతల వైశాల్యము, ఉపరితల వైశాల్యం, అదేవిధంగా సంపూర్ణతల వైశాల్యం ఈ మూడు కూడా సమానం. ఆ మొత్తం విలువ 4πr² చదరపు యూనిట్లకు సమానం అవుతుంది. తర్వాత గోళం యొక్క ఘనపరిమాణం ఏమో 4/3πr³ సమానం. తర్వాత మరి గోళంలో సగభాగాన్ని ఏమంటారు, ఇక్కడ అర్ధగోళం అని అంటారు అనమాట. ఈ విధంగా తీసుకుంటాం మనము. మరి అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం, అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం ఎంత, ఇది 2πr². మరి వక్రతల వైశాల్యం అంటే ఇక్కడ ఈ పక్కలో ఉండే వక్ర భాగం ఏదైతే ఉంటుందో దీని యొక్క మొత్తం వైశాల్యాన్ని వక్రతల వైశాల్యం అని అంటారు. అది మనకు ఇందులో 4πr²లో సగం కాబట్టి 2πr² రాస్తామన్నమాట. తర్వాత అదేవిధంగా అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము 3πr². అంటే వక్రతల వైశాల్యము ప్లస్ ఈ పై ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది మనకు వృత్తాకారం ఉంటుంది. వక్రతల వైశాల్యము 2πr². తర్వాత ఈ వృత్తాకారం ఎంత, ఇక్కడ మనకు πr² దాని యొక్క వైశాల్యం. కాబట్టి మొత్తం కూడితే మనకు వచ్చేది ఏంటంటే 3πr² చదరపు యూనిట్లకు సమానం అవుతుంది అనమాట. తర్వాత అదేవిధంగా అర్ధగోళం యొక్క ఘనపరిమాణము 2/3πr³ ఘనపు యూనిట్లు. ఇక్కడ కూడా అర్ధగోళం యొక్క వ్యాసార్థం r అనుకున్నాం కాబట్టి మనము అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఎంత అంటే 2/3πr³ ఘనపు యూనిట్లకు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే ఇక్కడ మనము కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తే గోళ ఘనపరిమాణము ఈస్టు ఉపరితల వైశాల్యం. అంటే గోళం యొక్క ఘనపరిమాణము మరియు ఉపరితల వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంతంటే r:3. అంటే గోళం యొక్క వ్యాసార్థం అదేవిధంగా 3 వీటి మధ్య నిష్పత్తి అనేటువంటిది ఘనపరిమాణము ఉపరితల వైశాల్యాల నిష్పత్తికి సమానం అవుతుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోళం యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్లు అయినట్లయితే ఆ గోళం యొక్క ఘనపరిమాణం అదేవిధంగా ఉపరితల వైశాల్యం యొక్క నిష్పత్తి ఎంతంటే r అంటే మనకి ఎంత అనుకున్నాం, ఇక్కడ మనము 7 అనుకున్నాం కాబట్టి 7:3కు సమానం అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలా. గోళం యొక్క ఘనపరిమాణము ఉపరితల వైశాల్యాల మధ్య నిష్పత్తి r:3కి సమానం అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, గోళ వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే దాని యొక్క ఉపరితల వైశాల్యము 4 రెట్లు, అదేవిధంగా ఘనపరిమాణము 8 రెట్లు పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా. యాక్చువల్గా మనకు వ్యాసార్థం ఆరుగా తీసుకుంటాం మనము. ఈ ఆర్ ఏం కావాలి, ఇక్కడ మనకు డబల్ కావాలంటే అర్థమైంది, ఇక్కడ 2r అనమాట. రెట్టింపు అంటే 2r కాబట్టి ఉపరితల వైశాల్యం అంటే ఇక్కడ మనకి ఏంది, అక్కడ మనకు వ్యాసార్థం యొక్క వర్గం ఉంటుంది కాబట్టి 2² అంటే ఎంత, 4 అవుతుంది. కాబట్టి గోళం యొక్క వ్యాసార్థం రెట్టింపు చేస్తే ఉపరితల వైశాల్యము 4 రెట్లు పెరిగితే ఘనపరిమాణం అనేటువంటిది 8 రెట్లు పెరుగుతుంది. మరి ఘనపరిమాణంలో ఏముంటుంది, r³ ఉంటుంది. అంటే అర్థమైంది, వ్యాసార్థం యొక్క ఘనం ఉంటుంది కాబట్టి 2r³ అంటే ఏమొస్తుంది, 2³ కూడా వస్తుంది. అక్కడ 2 × 2 × 2 8కి సమానం అనమాట. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది గోళం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే ఉపరితల వైశాల్యము 4 రెట్లు, ఘనపరిమాణం 8 రెట్లు పెరుగుతుంది. తర్వాత 3 వేర్వేరు చిన్న గోళాలను ఒక పెద్ద గోళంగా మారిస్తే వాటి మధ్య అంటే వాటి యొక్క వ్యాసార్థానికి పెద్ద గోళం యొక్క వ్యాసార్థానికి మధ్య సంబంధం ఏంటంటే చిన్నగా ఉన్నటువంటి 3 గోళాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 గోళాల యొక్క వ్యాసార్థాలు ఒక్కొక్కటి, మొదటి గోళం యొక్క వ్యాసార్థం r1 అంటే చిన్న గోళాలు అనమాట. రెండో గోళం యొక్క వ్యాసార్థం r2, మూడో గోళం యొక్క వ్యాసార్థం r3 అనుకున్నట్లయితే ఆ 3 గోళాల ఘనాల మొత్తం అనమాట అది పెద్ద గోళం యొక్క వ్యాసార్థం యొక్క ఘనానికి సమానం అవుతుంది. అంటే చిన్న గోళాల యొక్క వ్యాసార్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాసార్థాలను ఘనము చేసి మనం కలిపినట్లయితే వచ్చేటువంటి విలువ పెద్ద గోళం యొక్క వ్యాసార్థం యొక్క ఘనానికి అంటే క్యూబ్కు సమానం అవుతుంది అనమాట. తర్వాత గోళానికి అంచులు శీర్షాలు ఇవి ఉండవు అనమాట. ఎందుకంటే గోళం అనేటువంటిది మనకి ఇక్కడ
వక్రతలం కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఏమాత్రం ఇక్కడ మనకు మూలలు కానీ అదేవిధంగా ఇక్కడ లైన్స్ కానీ ఉండవు కాబట్టి సో దీనికి అంచులు అదేవిధంగా శీర్షాలు అనేటువంటివి ఉండవు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఉన్నటువంటి కొన్ని మనము ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు జవాబులు చూద్దాం మనం. ఇందులో మనం మొదటి క్వశ్చన్ గమనిస్తే ఒక గోళం ఉపరితల వైశాల్యము ఘనపరిమాణం సంఖ్యాత్మకంగా సమానమైతే దాని వ్యాసార్థము ఎన్ని యూనిట్లు ఉంటుంది? ఇది క్వశ్చన్ అనమాట. చూడండి, ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యము అదేవిధంగా ఘనపరిమాణం రెండు కూడా సంఖ్యాత్మకంగా అంటే ఆ యొక్క వచ్చేటువంటి విలువలు అంటే ఉపరితల వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఘనపరిమాణం కూడా అంతే ఉంటుందన్నమాట. ఉన్నట్లయితే మరి ఆ గోళం యొక్క వ్యాసార్థము ఎన్ని యూనిట్లకు సమానం అన్నాడు ఇక్కడ. మరి ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మనము, సో గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా మీకు ఇంతకు ముందు చెప్పిన ఆల్రెడీ నేను. సో దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత 4πr². అదేవిధంగా ఘనపరిమాణం ఎంత 4/3πr³ ఈ రెండింటి విలువలు సమానం కాబట్టి ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ రాసుకుంటాం. మనము ఈ రెండు సమానం అంట. సమానమైనప్పుడు మనకు దీని యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ ఈ రెండు విలువలు సమానమే, మధ్యలో మనకి ఈక్వల్ ఉండి దీని పక్కన ఎటువంటి ప్లస్ కానీ మైనస్ కానీ గుర్తులు ఇక్కడ అంటే దీంతో ఇంకో పదం కలిసి లేకుంటే మనము ఇరువైపులు ఉన్నటువంటి 2 సైడ్స్ ఉన్నటువంటి యొక్క సమాన విలువని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఏముంది, ఇక్కడ లవాలు క్యాన్సిల్ చేసుకుంటాం మనము. సో 4 క్యాన్సల్, పై క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ r² అంటే r×r, ఇక్కడ ఏముంది r³ అంటే r×r అనమాట. కాబట్టి ఇక్కడ 2 rలు, ఇక్కడ ఈ మూడింటిలో ఒక 2 rలు పోతే ఒక r ఉంటుంది ఇక్కడ. ఈ మొత్తం క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏం లేకుంటే సో 1 తీసుకుంటాం ఇక్కడ మనం. తర్వాత ఇక్కడ ఒక r మిగిలింది కాబట్టి r బై ఏముంది, ఇక్కడ 3 ఉంది ఇక్కడ. తర్వాత ఈ 3తో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ భాగించేది ఇక్కడికి వస్తే గుణిస్తుంది. కాబట్టి 3 × 1 ఎంత 3. సో 3 = r. దట్ ఇంప్లైస్ r ఎంత ఇక్కడ 3 యూనిట్లకు సమానమైంది. అంటే గోళం యొక్క వ్యాసార్థము 3 యూనిట్లు అయినప్పుడు దాని యొక్క ఉపరితల వైశాల్యం అదేవిధంగా ఘనపరిమాణం రెండు కూడా సమానంగా ఉండడము జరుగుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఏదైతే ఉంటుందో 3 యూనిట్స్ ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత రెండో ప్రశ్న చూడండి, రెండోది కూడా సేమ్ ఉంది. ఇది అయితే కొద్దిగా మనకు గోళం బదులు అర్ధగోళం వచ్చింది ఇక్కడ. మరి చూద్దాం క్వశ్చన్. ఒక అర్ధగోళ ఘనపరిమాణము దాని సంపూర్ణతల వైశాల్యాలు సంఖ్యాత్మకంగా సమానంగా ఉంటే ఆ అర్ధగోళం యొక్క వ్యాసార్థము ఎంత అనండి. ఇక్కడ ఇంతకుముందు ఏమైంది గోళం అనమాట, ఇప్పుడు ఏముంది ఇక్కడ అర్ధగోళం. సో ఒక అర్ధగోళం యొక్క ఘనపరిమాణము దాని సంపూర్ణతల వైశాల్యాలు సంఖ్యాత్మకంగా సమానంగా ఉంటే ఆ అర్ధగోళం యొక్క వ్యాసార్థము ఎంత అనండి ఇక్కడ. మరి మీకు తెలిసిందే అర్ధగోళం యొక్క ఘనపరిమాణం సూత్రము 2/3πr³. 2/3πr³ ఇది అర్ధగోళం యొక్క ఘనపరిమాణము. ఇంకో ఇది ఈ అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సమానం కావాలి. మరి సంపూర్ణతల వైశాల్యం మీద అర్ధగోళం అనేది 3πr². ఇందము చెప్పుకున్న వాళ్ళు మనం ఇది. తర్వాత చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇరువైపులో మనకు ఇక్కడ సమాన విలువలు ఏమన్నా ఇక్కడ పై కాబట్టి పై క్యాన్సిల్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ r² ఇక్కడ r³ ఇక్కడ అంటే ఇక్కడ 2 rలు ఇక్కడ 2 rలు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది, ఇక్కడ ఒక r ఉంటుంది. ఇక్కడ 2/3 మాత్రం అలాగే ఉంది, ఇక్కడ ఒక r అలాగే ఉంటుంది. r = ఎంత 3 ఉంటుంది ఇక్కడ. సో 3 ఇక్కడ పోతే మల్టిప్లై చేస్తుంది, ఈ 2 ఇక్కడ పోతే భాగిస్తుంది. r = 3×3 9 ఈ /2 ఇక్కడ భాగిస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో 9/2 లేదు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం మనం 9/2 మనము ఇది మనకి అపక్రమ భిన్నం, దాన్ని ఏం చేస్తాం మనం మిశ్రమ భిన్నంగా మార్చుకుందాం మనం. అప్పుడు ఏం చేయాలి, లవాన్ని హారంతో భాగించాలి. సో 9 2తో భాగిస్తే ఏమొస్తుంది 2 4 8. సో శేషం ఎంత 1 వచ్చింది. కాబట్టి దీన్ని మనము r = ఈ భాగఫలం ఇక్కడ రాసి తర్వాత శేషం పైన రాసి ఈ యొక్క విభాజకాన్ని ఇక్కడ హారంలో రాస్తాం మనం. కాబట్టి r = ఎంత 9/2 అని రాయొచ్చు, లేకపోతే 4.1/2 యూనిట్లుగా రాయొచ్చు మనం. మనకి ఇచ్చిన ఆప్షన్లు ఈ విధంగా ఉంది కాబట్టి 4 ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో ఇది మనకు సెకండ్ వన్ ఆన్సర్ కావడము జరిగింది. 4.1/2 యూనిట్లు లేదా 4.5 యూనిట్లకు సమానం కావడము జరిగింది వ్యాసార్థం అనేటువంటిది. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాము. మూడో క్వశ్చన్ ఏముందంటే ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని 2 సెంటీమీటర్లు పెంచితే దాని ఉపరితల వైశాల్యము 528 చదరపు సెంటీమీటర్లు పెరిగింది. అయితే అసలు గోళం యొక్క వ్యాసార్థము ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఈ విధంగా ఉన్నాయి చూడండి. సో మొదటగా ఒక గోళం ఉందంట. మరి ఆ గోళం మొదటగా ఏదైతే గోళం ఉంటుందో ఆ గోళం యొక్క వ్యాసార్థం r అనుకుందాం. మరి గోళం యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్లు ఉన్నట్లయితే మరి దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? అప్పుడు ఉపరితల వైశాల్యము మరి సూత్రం ప్రకారము 4πr²కు సమానం అవుతుంది. అంటే గోళం యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఉపరితల వైశాల్యం ఎంత అంటే 4πr² అనమాట. కానీ ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ ఈ గోళం యొక్క వ్యాసార్థాన్ని 2 సెంటీమీటర్లు పెంచినాడు. అప్పుడు ఏమైతే వ్యాసార్థము r+2 సెంటీమీటర్లు అవుతుంది ఇక్కడ. అంటే rని 2 పెంచాలి మనం, r+2 సెంటీమీటర్లు అనమాట. మరి ఈ విధంగా అయినప్పుడు ఉపరితల వైశాల్యం ఎంత? అప్పుడు
ఏమైంది, ఈ మొదటి ఉపరితల వైశాల్యం ఏదైతే ఉంటుందో దీనికంటే ఎంత పెరిగింది, ఇక్కడ 528 చదరపు యూనిట్లు పెరిగిందనమాట. ఇక్కడ ఇలా రాస్తాం, ఇక్కడ మనం 4πr² ప్లస్ 528గా రాస్తాం మనం. ఇది అంటే మొదటి ఉపరితల వైశాల్యం కంటే మనకు 528 పెరిగింది కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా ఈ వ్యాసార్థం ఎంత, ఇప్పుడు r+2 కాబట్టి ఈ దాన్ని మనం ఈ సూత్రం రాస్తే 4π r ఉన్న కడెంలో మనము r+2 రాసి స్క్వేర్ రాస్తాం మనం. అంటే వ్యాసార్థం r+2 అయినప్పుడు సూత్రం ఎలా మారుతుంది, ఇక్కడ మనకు 4πr+2 స్క్వేర్గా మారుతుంది. ఇదేం కాదు, ఇక్కడ మొదటి ఉపరితల వైశాల్యం కంటే 528కి సమానం. అంటే r అనేటువంటిది r+2 అయినప్పుడు వచ్చేటువంటి ఉపరితల వైశాల్యం ఏదైతే ఉంటుందో ఇది మొదటి వైశాల్యం కంటే 528 చదరపు యూనిట్ ఎక్కువ కాబట్టి ఇది సమానం అనమాట. అప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ మనము 4πr² ప్లస్ 528 ఈ రెండు కూడా సమానమైతే విలువలు. తర్వాత ఇరుతల కోసం ఏమవుతుంది, మైనస్ కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ 4πr+2 స్క్వేర్ మైనస్ 4πr² ఈక్వల్ అంటే ఇక్కడ 528. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటిదే r విలువ అనమాట. ఇక్కడ 4π ఇక్కడ 4π కామన్ తీస్తే 4π కామన్ తీస్తే లోపల ఏముంది, ఇక్కడ r+2 స్క్వేర్ ఉంటుంది. అదేవిధంగా మైనస్ ఈ r² అలా ఉంటుంది. ఇక్కడ ఈక్వల్ అంతా 528. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఏముంది, ఇక్కడ r+2 స్క్వేర్ మైనస్ r² ఉంది. ఇక్కడ మీకు సూత్రం తెలియాలి, a+b ఇంటూ a మైనస్ b అంటే a² మైనస్ b². ఇక్కడ ఏం రాస్తాం మనము, a+b ఇంటూ a మైనస్ bగా రాస్తాం మనం. సో a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a+b ఇంటూ a మైనస్ b అనేటువంటి ఈ యొక్క బీజగణిత సర్వసమీకరణ సూత్రం ప్రకారము దీన్ని విభజిస్తాం ఇక్కడ మనం. ఇది ఎట్లుంది, ఇక్కడ ఈ మొత్తాన్ని ఏ అనుకుంటే a² మైనస్ b² అనమాట. ఏ అంటే r+2 ఉంది, b అంటే r ఉంది. ఇక్కడ ఇది మాత్రం అలాగే రాస్తుంది. ఇక్కడ 4π ఇక్కడ ఇప్పుడు మనము r అంటే ఎంత, సారీ a+b అంటే ఏమొస్తుంది, ఇక్కడ r+2 ప్లస్ r, ఏ అంటే ఇది ప్లస్ b అంటే ఈ r, ఇక్కడ r+2 ప్లస్ r ఇంటూ a మైనస్ b అంటే ఇది మళ్ళీ r+2 మైనస్ b అంటే r ఇక్కడ. సో ఈ మొత్తం ఎంత 528కి సమానమైంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 4π తర్వాత ఇక్కడ r ప్లస్ r ఏమవుతుంది, 2r అవుతుంది. 2r ప్లస్ 2 ఇక్కడ. తర్వాత ఇక్కడ ఈ ప్లస్ r మైనస్ r రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 2 అనమాట. ఈక్వల్ అంతా 528కి సమానం అవుతుంది. తర్వాత 4π ఇక్కడ r ఇక్కడ 2 ఇక్కడ 2 కామన్ తీస్తే మరి ఇక్కడనే రద్దాం. ఇక్కడ 2 కామన్ తీస్తే లోపల ఏముంటుంది, ఇక్కడ r+1 ఉంటుంది. మళ్ళీ 2 ఇంటూ r 2r ప్లస్ 2 ఇంటూ 1 2 మళ్ళీ ఇంటూ 2 ఉంది. ఇక్కడ 2 అలాగే రాద్దాం ఇక్కడ మనం. సో ఈక్వల్ ఇంత 528 అనమాట. తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం స్థిర పదాలు గుణించినట్లయితే 2 ఇంటూ 2 2 2 4 సో 4 ఇంటూ 4 ఎంత 16. అంటే ఈ 4 ఇంటూ 2 ఇంటూ 2 ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 16 అనమాట. పక్కన ఏముంది, ఆల్రెడీ పై ఉంది కాబట్టి పై ఎంత 22/7 ఇంటూ ఏముంటుంది, ఇక్కడ r+1 ఉంటుంది. ఇక్కడ ఈ మొత్తం ఎంతకు సమానము 528కు సమానం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మనకు కావాల్సిన ఆరులో కావాలి కాబట్టి ఈ మొత్తాన్ని ఇక్కడ మనం అవతల పంపిద్దాం. మనం ఇక్కడ ఏముంది, ఇక్కడ హారంలో ఉంది, అవతల పోతే ఏమవుతుంది, లవంగా మారుతుంది అనమాట. ఈ రెండు లవంలో ఉన్నాయి, ఇక్కడ అవతల పోతే ఏమైతే హారంలో వస్తాయి. కాబట్టి ఇక్కడ r+1 ఇజ్ ఈక్వల్ టు 528 ఇంటూ ఈ 7 పైకి వస్తుంది 7/16 ఇంటూ 22 16 ఇంటూ 22 అనమాట. ఇక్కడ రాద్దాము. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే మనము సరే 11 ఎక్కంలో పోతుంది కాబట్టి 11 2 22 11 4 44 మనకి ఎంత 52లో 44 పోతే 8 ఉంటుంది. 8 పక్కన 8 వస్తే 88 11 8 మళ్ళీ తర్వాత 16 ఎక్కం 16 16 ముళ్ళ 48 కాబట్టి r+1 ఈక్వల్ ఏముంది, ఇక్కడ 3 ఇంటూ 7 3 7 జా 21 సో 1 ఇంటూ 2 2 అంటే 21/2 ఉందన్నమాట. మనకి ఏం కావాలి, r ఒకటే కావాలి కాబట్టి r ఈక్వల్ టు సో 21/2 ప్లస్ నవతలు పోతే -1. తర్వాత వీటి సూక్ష్మీకరిస్తే 1 కింద హారంలో ఏం లేకుంటే ఇక్కడ 1 తీసుకుంటాము. తర్వాత r ఈక్వల్ టు ఫస్ట్ 2 గుణించాలి, 2 ఎక్కం 2 తర్వాత అడ్డగుణకరం 1 ఇంటూ 21 21 మైనస్ 2 ఇంటూ 1 2 ఎంత వస్తుంది, ఇక్కడ 21 - 2 అంటే 19/2. సో r ఎంత ఇక్కడ 19/2 యూనిట్లకు సమానం అవుతుంది, ఇక్కడ సెంటీమీటర్లకు సమానం అవుతుంది. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఈ 19/2 ఎక్కడ లేదు కాబట్టి ఈ 19/2ను కూడా మనం ఏం చేద్దాం, దీన్ని మనం ఇప్పుడు మనము మిశ్రమ భిన్నాలకు మారుద్దాం. మనం అంటే ఏం చేద్దాం, ఇక్కడ మనము 19ని 2తో భాగించాలి. ఇక్కడ భాగిద్దాం. 2 చేత 19ని భాగిస్తే 2 9 18 శేషం ఎంత 1 వచ్చింది ఇక్కడ. కాబట్టి r ఈక్వల్ టు ఇదంతా
ఫస్ట్ భాగఫలం 9 పూర్ణాంకము శేషం 1 భాజకం ఎంత 2. సో సెంటీమీటర్లు. ఆర్ అంటే ఎంత ఇక్కడ 9 పూర్ణాంకం 1/2 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. కాబట్టి ఈ గోళం యొక్క వ్యాసార్థం ఎంత? థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో 9 పూర్ణాంకం 1/2 సెంటీమీటర్లు లేదా 9.5 సెంటీమీటర్లకు గోళం యొక్క వ్యాసార్థం సమానం కావడము జరిగింది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. ఒక గోళం ఘన పరిమాణాన్ని దాని వక్రతల వైశాల్యంతో భాగిస్తే 32 సెంటీమీటర్లు వచ్చింది. అయితే గోళం యొక్క వ్యాసార్థము ఎంత అన్నది ఇక్కడ కనుక్కున్నాం. ఇక్కడ మనకి ఇచ్చిన ముందు ఇక్కడ ఘన పరిమాణం ఏం చేయాలి? మనము వక్రతల వైశాల్యంతో భాగించాలంట. సో మరి గోళ ఘన పరిమాణము ఇక్కడ రాద్దాం 4/3 పై ఆర్ క్యూబ్. భాగారం అంటే బైగా రాసుకోవచ్చు మనం. బై మరి గోళం యొక్క వక్రతల వైశాల్యం ఎంత? 4πr². దీంతో భాగిస్తే ఘన పరిమాణాన్ని వక్రతల వైశాల్యంతో భాగిస్తే వచ్చే మనకు విలువ ఎంత? 32కు సమానం అనమాట. మరి ఇది లవం, ఇది హారం. ఇక్కడ లవంలో ఉన్నటువంటి 4π ఇక్కడ హారంలో 2 కూడా క్యాన్సిల్ చేసుకుంటాం. అదేవిధంగా పైన ఏమంది ఇక్కడ మనకి ఇక్కడ ఆర్లు 3 ఉన్నాయి, కింద ఆర్లు 2 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి 2 ఆర్లు క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏముంటుంది? ఇక్కడ పైన ఒక ఆర్ ఉంటుంది, బై ఏముంది ఇక్కడ? సో 3 ఉంటుంది. సో ఈక్వల్ అంతా 32. ఈ 3 ఎక్కడ పోతే గుణిస్తుంది. సో ఆర్ ఈక్వల్ అంతా 32 × 3. ఇది ఆన్సర్. ఇక్కడ 3 × 2 6, 3 × 3 9. కాబట్టి 96 సెంటీమీటర్లు. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో 96 సెంటీమీటర్స్, ఇది మనకు ఆన్సర్ కావడం జరిగింది ఇక్కడ. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 2 గోళాల వ్యాసార్థాల నిష్పత్తి 3:7 అయితే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని ఇక్కడ. సో గుర్తుపెట్టుకోవాలా, 2 గోళాల యొక్క వ్యాసార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ R1, రెండో గోళం యొక్క వ్యాసార్థం R2 అన్నట్లయితే సో దాని యొక్క ఉపరితల వైశాల్య నిష్పత్తి ఏమవుతుంది? R1² రాస్తాము. అదేవిధంగా ఘన పరిమాణాల నిష్పత్తి ఎంతంటే ఘన పరిమాణాల నిష్పత్తి R1³ R2³ అంటే ఈ యొక్క వ్యాసార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్గం చేస్తే వచ్చేటువంటి నిష్పత్తి ఏమంటే వాటికి ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తికి సమానం అవుతుంది. అదేవిధంగా వాటిని క్యూబ్ చేస్తే అంటే ఘనం చేస్తే మనకు వచ్చేటువంటి నిష్పత్తి ఏమవుతుందంటే అది వాటి యొక్క ఘన పరిమాణాల నిష్పత్తికి సమానం అవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఇక్కడ వ్యాసార్థాల నిష్పత్తి 3:7 ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏం చేయాలని మనము ఘన పరిమాణాల నిష్పత్తి కావాలంటే వీటిని క్యూబ్ చేస్తాం మనం. కాబట్టి 3³ మరి 3³ అంటే 3 × 3 × 3. 3 3 9, 9 3 27. తర్వాత 7³ అంటే 7 × 7 × 7. 7 7 49, 49 7 343. కాబట్టి మనకు ఆన్సర్ 27:343. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకు ఉపరితల వైశాల్య నిష్పత్తి ఏం చేస్తాం? మనం సింపుల్గా మనము స్క్వేర్ చేస్తాం. మనం 3² చేస్తాం అన్నమాట మనం. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాము. 6వ క్వశ్చన్ ఏమంటే 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న గోళము ఉపరితల వైశాల్యము సంఖ్యాత్మక విలువ దాని ఘన పరిమాణము సంఖ్యాత్మక విలువలో ఎంత శాతము ఉంటుంది? చూడండి ఇక్కడ వ్యాసార్థం ఎంత? ఇక్కడ మనకు R = 14 సెంటీమీటర్లు అనమాట గోళం యొక్క వ్యాసార్థము. మరి వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అయినప్పుడు అదే గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంతైతే ఉంటుందో అది ఘన పరిమాణంలో ఎంత శాతం ఉంటుందని ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం మనము? దీన్ని ఎలా చేస్తామంటే మనము ఉపరితల వైశాల్యము దీని యొక్క శాతం దేంట్లో కనుక్కుంటాం? మనము ఘన పరిమాణంలో. కాబట్టి ఉపరితల వైశాల్యం బై ఘన పరిమాణము మనకు కావాల్సిన శాతం కాబట్టి ఇంటూ 100 చేసుకుంటాం అంటాం. అంటే అర్థమైన ఇక్కడ ఘన పరిమాణంలో ఉపరితల వైశాల్యం యొక్క శాతము ఎంత అంటే ఈ విధంగా చేస్తాం అనమాట. మరి ఉపరితల వైశాల్యం యొక్క ఫార్ములా 4πr². మరి అదేవిధంగా ఘన పరిమాణం అంటే 4/3πr³. సో ఇంటూ మనకి శాతంలో కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తున్నాం మనం. చూడండి ఇక్కడ సూక్ష్మీకరిస్తే ఈ 4π ఇక్కడ 4π క్యాన్సిల్ ఇక్కడ. తర్వాత ఇక్కడ R² ఇక్కడ అది ముందు ఇక్కడ R³ కాబట్టి ఒక R² ఇక్కడ R² క్యాన్సిల్ అయిపోతే పైన అన్ని క్యాన్సిల్ కాబట్టి మనకి ఏముంటుంది? ఇక్కడ 1 ఉంటుంది బై ఇక్కడ ఒక R ఉంటుంది. ఇక్కడ R బై మళ్ళీ ఏముంది? ఇక్కడ 3 కాబట్టి R/3. సో ఇంటూ 100 అనమాట. తర్వాత ఇక్కడ హారంలో అంటే ఒక భిన్నం యొక్క హారంలో మళ్ళీ భిన్నం ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం? 1 అలాగే రాసేసి ఈ భిన్నాన్ని తిప్పి రాసుకుంటాం మనం. ఇంటూ 3/rగా రాసుకోవచ్చు. ఇంటూ 100 అనమాట. ఇప్పుడు దీనిలో మనం విలువలు ప్రతిక్షేపిస్తే 1 × 3 × 100 ఎంత? సో 300 బై మరి R అంటే మనకి ఎంత ఇచ్చినాడు? ఇక్కడ 14 ఇచ్చినాడు కాబట్టి 14 రాసుకుంటాం. దీన్ని సూక్ష్మీకరిస్తే వచ్చేదే మనకు ఆన్సర్. సో ఈ విలువ మనకి ఇక్కడ ఇక్కడ ఆన్సర్లు ఎక్కడ లేదు కాబట్టి దాన్ని మనము తిరిగి మిశ్రమ భిన్నంగా మారుద్దాం మనం. అప్పుడు ఏం చేస్తాం మనం? 300ని
14 మళ్ళీ భాగారం చేస్తే 14 రెంట్ల 28 2 ఉంటుంది ఇక్కడ ఇక్కడ 0 దించుకుంటాం. తర్వాత 14 ఎక్కం 14. ఇప్పుడు మనకు వచ్చేటువంటి శేషం ఎంత 6 ఉంటుంది ఇక్కడ. కాబట్టి దీన్ని మనము మిశ్రమ భిన్నంగా రాస్తే 21 6 విభాజకం 14. సో 21 6/14. ఇక్కడ కూడా మనకు ఈ రెండు క్యాన్సిల్ అయితే చూడండి. ఇక్కడ 2 3 6 2 7 14. కాబట్టి 21.7%. కాబట్టి గోళం యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అయినప్పుడు ఉపరితల వైశాల్యం అనేటువంటిది ఘన పరిమాణంలో 21.37% ఉంటుంది. మరి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూస్తే 9 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల వ్యాసార్థాలు గల 3 వేర్వేరు గోళాలను కరిగించి పెద్ద గోళంగా తయారు చేస్తే ఆ గోళం యొక్క వ్యాసము ఎంత అన్నది ఇక్కడ 9 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఉన్నటువంటి 3 చిన్న చిన్న గోళాలను కరిగించి అవి వ్యాసార్థాలు ఉన్నటువంటి గోళాలను కరిగించి ఒక పెద్ద గోళంగా తయారు చేస్తే ఆ పెద్ద గోళం యొక్క వ్యాసము ఎంత అన్నది ఇక్కడ. మరి వ్యాసం అంటే వ్యాసార్థం రెట్టింపు అనమాట. ఇక మీకు స్టార్టింగ్ ఒక సూత్రం చెప్పాను. ఇక్కడ 3 గోళాల యొక్క వ్యాసార్థాలు మనకి ఇచ్చినప్పుడు వాటి యొక్క ఘనాల మొత్తం అనేటువంటిది పెద్ద గోళం యొక్క వ్యాసార్థం యొక్క ఘనానికి సమానం. r1³ + r2³ + r3³ ఈ మొత్తము పెద్ద గోళం యొక్క వ్యాసార్థం r అనుకుంటే r³ సమానం అనమాట. ఇది మొదటి గోళము, రెండవ గోళము, మూడవ గోళం అనుకున్నాం మనము. తర్వాత ఇప్పుడు r³ మొదటి గోళం యొక్క వ్యాసార్థం 9 కాబట్టి 9³ ప్లస్ తర్వాత r2 అంటే ఎంత 12. సో 12³ ప్లస్ తర్వాత r3 అంటే ఎంత 15³ అనమాట. మరి ఈ 3 కూడా మనం ఘనం చేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో మరి 9³ అంటే ఎంత 729 9 × 9 × 9. తర్వాత 12³ అంటే 1728 అనమాట. తర్వాత 15³ అంటే 3375. ఇవి వీటి యొక్క ఘనాల విలువలకు సమానం అవుతుంది అనమాట. తర్వాత ఈ 3 కూడా కలిపితే వచ్చేటువంటి విలువ ఏంటంటే r³ = 729 + 1728 + 3375 ఈ మొత్తం కలిపితే మనకు వచ్చే విలువ 5832కు సమానం అవుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఏముంది r³ ఉంది అంటే దీన్ని కూడా మనము ఒక విలువ యొక్క ఘనంగా రాసుకుంటే అప్పుడు r విలువ మనకు వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా r అంటే ఏంటి ఇక్కడ వ్యాసార్థం అనమాట. మరి 5832 మనం ఈ విధంగా 5832 యొక్క ఘనమూలాన్ని మనము సో యాక్చువల్గా ఘనమూలం కాబట్టి మొదటి 3 విలువలపైన బార్ పెట్టేస్తాం మనము. తర్వాత ఇంకో విలువపైన బార్ పెట్టేస్తాం. ఇక్కడ మనకు 1ల స్థానంలో ఏముంది ఇక్కడ 2 ఉంది. అంటే మనం 1 నుండి 9 ఉన్నటువంటి యొక్క అంకెలు తీసుకుంటే మనం ఇందులో ఏ విలువను క్యూబ్ చేస్తే మనకు 1ల స్థానంలో 2 వస్తుందో ఆ విలువ రాసుకుంటాం ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1³ అంటే 1 × 1 × 1 అంటే 1 వస్తుంది. 2³ అంటే 2 × 2 × 2 అంటే 2 2 4 4 2 8. 1ల స్థానంలో ఇక్కడ 2 ఉంది, 8 లేదు కాబట్టి కాదు. 3 తీసుకుంటే 3 × 3 × 3 3 9 9 27 అంటే 1ల స్థానంలో 7 వస్తుంది. అదేవిధంగా 8 తీసుకుంటే 8 8 64. తర్వాత 64 కాబట్టి 1ల స్థానంలో 4 ఉంది. మళ్ళీ 4 × 8 8 4 32 కాబట్టి ఆ 8³ యొక్క విలువలో 1ల స్థానంలో 2 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ దీని యొక్క ఘనమూలం మనకు 8గా తీసుకోవచ్చు మనం. సో వీటి యొక్క 1ల స్థానంలో ఇక్కడ మనకు 8 ఉంటుంది ఇక్కడ. తర్వాత అంటే ఈ ఘనమూలం యొక్క 1ల స్థానం 8 ఉంటుంది. తర్వాత ఇక్కడ 5 ఏదైతే ఉంటుందో ఈ యొక్క రెండో భాగంలో ఈ 5 అనేటువంటిది 1/3 అంటే 1కి సమానం, 2/3 అంటే 8కి సమానం. ఇందులో చిన్న విలువ ఇక్కడ మనకు 8 కంటే చిన్నది కాబట్టి 1 అంటే 1కి దగ్గరకు ఉన్నటువంటిది కాబట్టి 5 అనేటువంటిది ఇక్కడ 1 రాసుకుంటాం. సో 5832కి ఘనమూలం ఎంత 18 అనమాట. కాబట్టి దీన్ని మనము r³ = 18³ రాసుకోవచ్చు మనం. ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తున్నప్పుడు r వస్తుంది. r = 18. యాక్చువల్గా r అంటే ఏంది ఇక్కడ వ్యాసార్థం, కానీ మనకేం కావాలి వ్యాసం కావాలి. వ్యాసం అంటే dతో సూచిస్తాం. d = ఇక్కడ r + r అంటే 2 వ్యాసార్థాలు 18 + 18 మొత్తం ఎంత 36 సెంటీమీటర్లు. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఏదైతే ఉంటుందో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సరే ఇంకోటి మీకు ఇక్కడ అర్థమైతే ఈ విధంగా మనము సో డైరెక్ట్ దీనికి ఘనమూలం కనుక్కోవచ్చు. లేదు మీకు అర్థం కాకుంటే సింపుల్గా దాన్ని మనము సో ప్రధాన కారణంగా కట్టేద్దాం. మనం 5832కు మనము కారణకాలు కట్టినట్లయితే సో ఇది 2గా 2 టేబుల్ తీసుకుంటే 2 2 4 2 9 1 ఉంటుంది 18 2 9 18. సో 2 ఎక్కం 2 మనకు 1 ఉంటుంది 12 2 6 12. తర్వాత మళ్ళీ లెక్క తీసుకుంటే 2 1 2 4 8 మళ్ళీ 1 ఉంటుంది 11 2 5 10 8 మళ్ళీ. తర్వాత మళ్ళీ 2 ఎక్కం తీసుకుంటే 2 7 2 2 4 2 9 729 వచ్చింది ఇక్కడ. ఇంకా దీని యొక్క ఘనమూలం డైరెక్ట్ మనకు తెలిసిందో చేసినాం మనము. ఇక్కడ వచ్చింది ఇక్కడ మనకి 9³ అంటే 729 కాబట్టి డైరెక్ట్ మనము అంటే 3 9 వస్తాయి కాబట్టి 9 తీసుకున్నాం. డైరెక్ట్ మనం యాక్చువల్గా 3 తీసుకోవాలా.
మనకు దీని యొక్క ఘనమూలం తెలుసు కాబట్టి 9 తీసుకున్నాం మనం 9. సో 9 ఎంబుల 72, 9 ఎకం, మళ్ళీ 9 తీసుకుంటే 9 9 1, మళ్ళీ 9 ఎకం 9. సో ఇక్కడ మనం అంటే ఈ 5832ని మనము 2 × 2 × 2 2 క్యూబ్, తర్వాత 9 × 9 × 9 అంటే 9 క్యూబ్ రాసుకోవచ్చు మనం. దీన్ని మనం ఘనమూలం చేసినట్లయితే ఇక్కడ కూడా మీరు ఘనమూలం పెట్టినట్లయితే ఈ 2 గుర్తుపోతాయి కాబట్టి ఇక్కడ సో 2 9 ఎంత 18. కాబట్టి ఆర్ మనకి ఎంత వస్తుంది ఇక్కడ 18 సెంటీమీటర్లు వస్తుంది. వ్యాసం అంటే దీనికి డబల్ కాబట్టి 36 సెంటీమీటర్లు కావడము జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం 3 తీసుకున్నా మనకు ఆన్సర్ మాత్రం కరెక్ట్ వస్తుంది. అంటే ఏమొస్తుంది అప్పుడు 2 క్యూబ్ × 3 క్యూబ్ × 3 క్యూబ్ అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాము. 21 సెంటీమీటర్లు 21 సెంటీమీటర్లు వ్యాసార్థం ఉన్న ఒక ఘన గోళాన్ని కరిగించి సమాన వ్యాసార్థాలు ఉన్న 27 గోళాకారపు ఘన బంతులను తయారు చేస్తే ప్రతి బంతి యొక్క వ్యాసార్థం ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఈ విధంగా ఉన్నాయి. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు పెద్ద గోళం ఉందంటే ఈ విధంగా దాని యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్స్ అనమాట. మరి దీన్ని కరిగించి చిన్న చిన్న ఘనాలు ఈ విధంగా తయారు చేసినట్టు మొత్తము వీటి సంఖ్య మొత్తం మీద 27 అనమాట. ఈ అన్నీ కూడా సమాన వ్యాసార్థాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ సమాన వ్యాసార్థాలు కలిగి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న గోళాలు ఇవన్నీ కూడా వీటి యొక్క వ్యాసార్థం ఎంత అని ఇక్కడ అంటే చూడండి ఈ పెద్ద గోళం అనేటువంటిది చిన్న గోళాలుగా మార్చినప్పుడు వీటి యొక్క ఘన పరిమాణాల మొత్తం అనేటువంటిది ఈ యొక్క పెద్ద గోళం ఘనం యొక్క ఘన పరిమాణంకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి వీటి సంఖ్య కోసం ఏం చేస్తాం మనం పెద్ద ఘన పరిమాణాన్ని చిన్న ఘన పరిమాణంతో భాగిస్తే వచ్చేటువంటిదే వాటి యొక్క చిన్న ఘనాల యొక్క మొత్తము సంఖ్య అనమాట. చిన్న గోళాల యొక్క మొత్తము సంఖ్య వస్తుంది. కాబట్టి ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనం పెద్ద గోళం యొక్క వ్యాసార్థాన్ని మనము సో క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. మనం చిన్న గోళం యొక్క వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్ అనుకున్నాం మనం. కాబట్టి పెద్ద గోళం యొక్క ఘన పరిమాణం ఎంత 4/3 పై ఆర్ క్యూబ్. చిన్న గోళం యొక్క ఘన పరిమాణము 4/3 పై ఆర్ క్యూబ్. ఈ మొత్తం ఏమవుతుందంటే అంటే పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణాన్ని పెద్ద గోళం యొక్క ఘన పరిమాణాన్ని చిన్న గోళం యొక్క ఘన పరిమాణంతో భాగిస్తే మనకు చిన్న గోళాల యొక్క సంఖ్య వస్తుంది. దాన్ని మనం n అనుకుందాం. మనం ఈ విధంగా రాస్తాం అనమాట. మరి ఇక్కడ 4/3 పై 4/3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు వచ్చేటువంటి ఫార్ములా ఏమంటే ఆర్ క్యూబ్ బై స్మాల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ గోళాల సంఖ్య. మరి మనకి ఇచ్చింది ఇక్కడ పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఎంత 21. కాబట్టి ఇక్కడ ఆరు ఇక్కడ ఏం రాస్తాను నేను ఇక్కడ సో 21 రాస్తా. 21 క్యూబ్ అనమాట బై చిన్న గోళం యొక్క వ్యాసార్థం మనకి ఇవ్వలేదు కాబట్టి ఆర్ క్యూబ్ అలాగే రాస్తా ఈక్వల్ టు మరి ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం ఏముంది ఇక్కడ మొత్తం వాటి సంఖ్య ఎంత చిన్న గోళాల సంఖ్య 27. కాబట్టి n అంటే ఎంత ఇక్కడ 27 రాసుకోవచ్చు మనం 27 అనమాట. తర్వాత సూక్ష్మీకరిస్తే ఆర్ క్యూబ్ ఇక్కడ పోతే గుణిస్తుంది ఇక్కడ పైకి వస్తుంది. ఇక్కడ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 21 క్యూబ్ నేను చేస్తాను 21 × 21 రాస్తున్నా బై ఈ 27 ఇక్కడికి వస్తే భాగిస్తుంది బై 27 అనమాట. సూక్ష్మీకరణ ఇది ఇక్కడికి వస్తే పైకి వచ్చింది, ఇదేమో కిందికి వచ్చింది. ఇక్కడ 21 క్యూబ్ బై 27. 21 క్యూబ్ అంటే ఏంటి 21 × 21 × 21 3 సార్లు వచ్చింది. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. సో 3 9 27 3 7 21 మళ్ళీ 3 3 9 3 7 21 మళ్ళీ 3 1 3 3 7 21. సో హారంలో మొత్తం ఇక్కడ 1 మిగిలింది కానీ లవంలో ఏముంది 3 7 ఉన్నాయి ఇక్కడ 7 7 7. కాబట్టి 7 × 7 × 7 ఏమవుతుంది 7 క్యూబ్ అవుతుంది. మరి 2 సైడ్ ఇక్కడ 3 3 క్యాన్సల్ చేస్తే మనకు వచ్చేటు ఆర్ అంతే ఇక్కడ 7. కాబట్టి 7 సెంటీమీటర్. ఆర్ అంటే ఏంది చిన్న గోళం యొక్క వ్యాసార్థం. కాబట్టి చిన్న గోళాల యొక్క వ్యాసార్థం ఎంత ఇక్కడ మనకు 7 సెంటీమీటర్లకు సమానం. సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఆన్సర్ కావడము జరిగింది ఇక్కడ. ఇంకోటి ఇది గుర్తుపెట్టుకున్నాను మనం పెద్ద గోళము తర్వాత చిన్న గోళం అదే గోళంకి వెళ్ళి మనం చిన్న గోళాలు సమాన వ్యాసార్థం ఉన్నటువంటి తయారు చేస్తే వాటి సంఖ్యకు ఏందనుకుంటే మనము వాటి మధ్య సంబంధం ఏంటంటే సో పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఘనము బై చిన్న గోళం యొక్క వ్యాసార్థం యొక్క ఘనము ఈక్వల్ టు అనేటువంటిది ఎన్కు సమానం కావడం జరుగుతుంది. ఈ సూత్రము గుర్తుపెట్టుకున్నారు. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాము. రెండు గోళాల వక్రీయతల వైశాల్యాల నిష్పత్తి 2:3లో ఉంటే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని ఇక్కడ అయితే చూడండి మనకి ఇచ్చింది ఇక్కడ రెండు గోళాల యొక్క వ్యాసార్థాలు ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ వక్రీయతలు అంటే వక్రతల వైశాల్య నిష్పత్తి మనకి ఇచ్చినాడు. అయితే ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని ఇక్కడ మీకు చెప్పిన ఇంతకుముందే రెండు గోళాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి R1:R2 అయినట్లయితే వాటి యొక్క వక్రతల వైశాల్య నిష్పత్తి ఎంత R1² R2² అనమాట. అదేవిధంగా ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత R1³ R2³ అనమాట. ఇవి మనకు సూత్రం అనమాట. మనకి ఇచ్చింది ఇది అనమాట. ఇక్కడ R1² R2² ఇచ్చినాడు. మరి ఇక్కడ రాసుకున్నాం మనము మరి R1² R2². మొదటి గోళం యొక్క వ్యాసార్థం రెండో గోళం యొక్క వ్యాసార్థం అనమాట. సో ఈ మొత్తం నిష్పత్తి మనకి ఇచ్చిన ఇక్కడ 2:3 అనమాట.
అయితే ఇక్కడ మనకు వర్గాలు ఉన్నాయి, ఇక్కడేమో వర్గాలు లేవు. ఇక్కడ దీన్ని కూడా మనం వర్గంగా రాస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2ను మనము సో √2 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. సో 3ని √3 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. ఇక్కడ ఏముంది, ఇక్కడ r1 స్క్వేర్ ఈజ్ టు r2 స్క్వేర్ ఇక్కడ. సో ఈ విధంగా దీన్ని కూడా మనం వర్గంగా రాసినాము. అప్పుడు ఏమైతే ఇక్కడ స్క్వేర్ సమానం ఉంది కాబట్టి r1 అంటే ఎంత, ఇక్కడ r1 అనేటువంటిది √2, అదేవిధంగా r2 అనేటువంటిది √3కి సమానం అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ దీని నుంచి మనము r1 ఈజ్ టు r2 ఈక్వల్ టు మనము √2 ఈజ్ టు √3గా చెప్పొచ్చు మనం. అంటే వక్రతల వైశాల్య నిష్పత్తి మనకు 2:3 ఉన్నట్టయితే వాటి యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఏంటంటే √2 ఈజ్ టు √3కి సమానం. కానీ మనకేం కావాలి, మనకు ఘనాల నిష్పత్తి కావాలి, అంటే ఘన పరిమాణ నిష్పత్తి కావాలి. కాబట్టి అప్పుడు ఏదైతే మనం r1 అంటే ఎంత, ఇక్కడ మనకు √2 కాబట్టి ఇక్కడ రాద్దాం మనం r1 క్యూబ్ ఈజ్ టు r2 క్యూబ్ అనమాట. r1 r2 ఎంత, ఇక్కడ √2 √3 కాబట్టి √2 క్యూబ్ ఈజ్ టు √3 క్యూబ్ అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. మరి √2 క్యూబ్ అంటే యాక్చువల్గా అర్థమైంది √2 ఇంటూ √2 ఇంటూ √2 3 టైమ్స్ గుణించాలి. ఇక్కడ √3 క్యూబ్ అంటే √3 ఇంటూ √3 మీకు తెలిసిందే. √2 ఇంటూ √2 ఏమవుతుంది, 2 అవుతుంది. 2 ఇంటూ √2 ఈజ్ టు √3 ఇంటూ √3 అంటే 3 ఇంటూ √3. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు 2√2 ఈజ్ టు 3√2 అనేటువంటిది ఈ యొక్క ఘన పరిమాణాల నిష్పత్తికి సమానం కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత చివరి క్వశ్చన్ చూద్దాం మనము. సో దానికంటే ముందు మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. తర్వాత ఇప్పుడు 10వ క్వశ్చన్ చూద్దాము. 10వ క్వశ్చన్ ఏమంటే 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక పెద్ద గోళము కరిగించి 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల చిన్న గోళాకార బంతులను ఎన్ని తయారు చేయవచ్చును. ఇందాక చెప్పుకున్నాం మనము పెద్ద గోళం కరిగించి చిన్న గోళంగా మారిస్తే వాటి మధ్య సంబంధానికి సూత్రం చెప్పుకున్నాం మనము. మరి పెద్ద గోళం యొక్క వ్యాసార్థం R, చిన్న గోళం యొక్క వ్యాసార్థం 6. అయితే ఈ పెద్ద గోళం కరిగించి చిన్న గోళంగా మారిస్తే మనకు వచ్చేటువంటి చిన్న గోళాల సంఖ్య ఎంత అంటే n అనుకుంటాం మనం. మరి వాటి మధ్య సంబంధానికి సూత్రం మీకు ఇంతకు చెప్పిన, మరి ఆ సూత్రం ఏంది, R³ బై స్మాల్ r³ ఈజ్ ఈక్వల్ టు వాటి సంఖ్య n అనమాట. దీనిలో ప్రతిక్షేపిస్తే మనకి ఈజీగా ఆన్సర్ అవుతుంది. మరి పెద్ద గోళం యొక్క వ్యాసార్థం మనకి ఎంత ఇచ్చినాడు, ఇక్కడ 12 ఇచ్చినాడు. ఇక్కడ చిన్న గోళం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చినాడు, ఇక్కడ మనకు 3 సెంటీమీటర్లు ఇచ్చినాడు. ఇప్పుడు ఏం కావాలి, మనకు n కావాలి మనకు. కాబట్టి ఇక్కడ రాద్దాం మనము. మరి r³ అంటే ఎంత, 12 క్యూబ్ బై ఇంకోటి స్మాల్ r అంటే ఎంత 3 కాబట్టి 3 క్యూబ్ అనమాట. సో ఈక్వల్ టు nకి సమానం అవుతుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే 12 క్యూబ్ అంటే 12 ఇంటూ 12 ఇంటూ 12 బై 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, ఈ మొత్తము nకి సమానం. ఇక్కడ 3 × 3 3 4 12, 3 × 3 4 మళ్ళీ 3 × 3 4, 4 ఇంటూ 4 ఇంటూ 4 4 16, 16 4 64. కాబట్టి సో n ఈక్వల్ ఎంత మనకు 64 అనమాట. అంటే 12 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్నటువంటి పెద్ద గోళాన్ని కరిగించి 3 సెంటీమీటర్లు ఉన్నటువంటి వ్యాసార్థం ఉన్నటువంటి చిన్న గోళాలుగా తయారు చేస్తే మనం అటువంటి మొత్తం మనకు 64 చిన్న గోళాలు ఏర్పడతాయి అనమాట. సో ఆప్షన్ ఏదైతే ఉంటుందో 4th ఇక్కడ మనకు ఇది మనకు ఆన్సర్ కావడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ. దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.